నమస్తే అన్న. నమస్కారం. తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సాబ్. నమస్తే. మంచిగున్నారా? జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా. మేడం గారు ఆ ఫైల్ చూస్తున్నారు, ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా పడుతుంది టైం? ఎక్కడా ఆమె? నమస్తే మేడం, జర మా పేపర్ల మీద సైన్ చేస్తే. మేడం, గోపాల్, రియల్ ఎస్టేట్ గోపాల్. గోపాల్ రియల్ ఎస్టేట్స్, ఆ బేగంపేట ప్లాన్ కోసం. ఓ అదా, మీకు ఆ 7th ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి. అంతేకాదు 5-6 ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు. సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్. సో ఆ 7th ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందు ఆ 5th, 6th ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తలకాయ తెగిపోద్ది. ఏంద్రా దూకుడు? మేడం గారితో అట్టానా మాట్లాడేది? అట్టానా 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 అట్టానా? వీళ్ళింతే మేడం, నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు. క్షమించండి, అనవసరంగా గూడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం? చిన్న సంతకం మీకెంత కావాలో చెప్పుండ్రి, సెటిల్మెంట్ చేసుకుందాం. కమిషనర్ గారు, ఇక్కడెవరో రియల్ ఎస్టేట్ గోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు. వచ్చాడా? ఎందుకు మేడం అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకోవడం? చిన్న సంతకమే కదా. ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు, ఆల్టాస్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం. 3ంటికి వచ్చేయండి. మంచిది మేడం, వస్తా. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, చాయ్ చెప్పమంటారా? ఇప్పుడే తాగాను. మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చిరు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు? మీకు చదువుకుంటున్న బిడ్డలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి. నాకు అవతల ఆఫీస్లో బోల్డ్ పనులున్నాయి. వస్తాను. అవునరా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను. కొంచెం రుచి చూపించరాదు? अकबर भाई जरा इधर आना. ఈ రోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ, దాంట్లో 50,000 ఉన్నాయి. డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్. చెయ్యండి రా పాయా.
ఏరా ఎలా ఉంది పాయ? మంచిగా ఉంది. ఒరేయ్, ఈ దెబ్బతో మా ఆఫీస్లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీస్లో పనుండి బట్టి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా 4 పీకినప్పుడు మాకు కబురు పెట్టరా, చూడాలి. ఛే! ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులిస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్సేనా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు. అంటే వీణ్ణకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలు తిన్నాడు గమనుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు 4 నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. ఏయ్, నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటి దాంతో ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం. అర్జెంటుగా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందుకు పోదాం. ఒరేయ్, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. ఛ! అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే. పి 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 డుమ్ 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 పి 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 డుమ్ 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 పి 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 డుమ్ డుమ్ డుమ్. పి. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా. ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది. ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది. ఏ పోయిందా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటి నాన్న, ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కన రాసావా? కనీసం ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నావా? లేదురా, ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు. ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు. అవును కమలా, అక్కయ్య దగ్గర నుంచి ఆకృతం ఎప్పుడు వచ్చింది? దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు. ఇవి చూడు. ఇదే ఆఖరిదనుకుంటా. మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు. ఏంటి ఓపెన్ చేయలేదా? ఇటీ ఈ చేతిరాత మా అక్కయ్యలాగానే ఉందే. లానే ఉంటాం కాదు, మీ అక్క దగ్గర నుంచే. మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది. చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్వదించరా అనేది, పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది. వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి. వానలు పడాలని మొక్కని దేవుడు లేడు. గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి. అందరూ ఊరు వదిలివలసిపోతున్నారు. నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకుండా 2000 ఉంటే సర్దామని ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన ఆ పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను. వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి. ఏంటి నాన్న ఇది? రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్. హలో, రేపు నువ్వు కూడా అంతే నాయనా. ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే, రేపు ఆ డుండుండుం కాస్త అయిపోతే నేను కూడా కనపడను. ఎప్పుడు నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ ఆస్తులు, నీ గొడవలు. ఆపుతావా నానా? దీని ముక్కుకు తాడేయాలంటే మీ అక్కంటే మంచి సంబంధాలు చూస్తాను కదా. ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను. తన్ని తీసుకొస్తావా? తన్ని తీసుకొస్తాను. బాబు, ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఇల్లు ఆ సందులో రామాలయం పక్కనుందండి. తమ్ముడు? నేను ఈ తమ్ముడిని కాదత్త,
నీ తమ్ముడు కొడుకుని. అదేలేరా, నిన్ను చూస్తే మా తమ్ముడు తలొప్పుకొచ్చాడు. ఇక మీదట ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు. ఇక నువ్వు నీ తమ్ముడి దగ్గరే ఉంది కానీ బయలుదేరు. ఏరా, గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా, మీ నాన్నరా? బాధే అత్త, నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు. బండి చాకరీ అనుకో. ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో. ఇల్లంతా పనులు, దానికి మీ మరదలు కూడా తోడైంది. ఇద్దరు బిజీ బిజీ. చదువులతో మేం బిజీ, మా ఇల్లంతా బిజీ బిజీ. ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ. ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను. నా మంచి అత్తే కదూ, మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు. ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా? నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను. ముందు నువ్వు బయలుదేరు. నేనేమైపోతే మీకేంట్లేరా? మీరా బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి. ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను? నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా? ఆడపిల్లకి అమ్మ మీద ఆశ, మగపిల్లాడికి అత్త మీద ఆశ. నేనేం నీకోసం ఆడపిల్లని కనలేదుగా. కనేసున్నా పోయేది. దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని. అప్పుడు అని అనుకుంటే నేను ఆడేవాడిని. చెప్తున్నాను కదత్తా, మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత. మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా. నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు. ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా చూడలేదత్తా. నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు. అట్టయితే ఆ బూరుగు పల్లెల సంబంధం మాట్లాడేస్తే సరి. ఏ బూరుగు పల్లెలు? అదేరా, కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే, ఇంద్రవల్లిలో ఉంటారు. అయితే మనం హైదరాబాదు. నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవర్రా చేసేది? నేను బండి కట్టించుకుంటారా? కొంచెం ఆగరా, ఏదైనా తిని వెళదు. తర్వాత తింటానత్తా. నువ్వు ముందు రెడీ రెడీ అవు. అత్త, ముందు నువ్వు పద. సామాన్ నేను తీసుకొస్తాను కదా. ఇక్కడ సర్దుబాట్లు ఉంటే తర్వాత నాన్న వచ్చేస్తారు. సరేనా? బయలుదేరు. వస్తానమ్మా. సావిత్రమ్మా వస్తానమ్మా. మంచిదమ్మా. రాఘవయ్య గారు వస్తాను. పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి. వస్తాను. జరుగత్తా, జరుగు. అత్త, అత్త, ఏమైంది పార్వతమ్మా? పార్వతమ్మా, పార్వతమ్మా! అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఉన్నట్టుండి పడిపోయింది. రాములు, వీరయ్య! అరే కొండయ్య, పార్వతం చచ్చిపోయిందిరా. అయ్యో, ఎంత పని జరిగింది? ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది. ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు. పాపం. మా నాన్నగారి సంతానంలో నేను తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది. మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న. కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు. మనందరం ఉండి కూడా తన ఒంటరితను అనుభవించింది. పోయేటప్పుడు కన్నీళ్లు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న. పగాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది. ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టులు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం. కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తయ్య చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నాకు గుర్తుండిపోయేలా చేసింది.